ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల గారు ఇటీవల తిరుమల వచ్చి తలనీలాలను సమర్పించి శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా అన్నగారు తలనీలాలు ఇచ్చిన విషయం చర్చనీయాంశం అయింది. కాదు చర్చనీయాంశం చేశారు పేటీఎం గాళ్లు. అయితే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు పేటీఎం గాళ్లకి గరికపాటి గారి పాత వీడియో ఒకటి దొరికింది. ఆ వీడియోలో గరికపాటి గారు స్త్రీలు, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు, భర్త ఉన్న స్త్రీలు తలనీలాలు ఇవ్వకూడదని 3 కత్తెర్లు వేయించుకుంటే చాలని సెలవిచ్చారు. అయితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ఆయన చెప్పిన రూల్ ఎటువంటి శాస్త్రంలోనూ లేదు, శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యం చరిత్ర పుస్తకాల్లోనూ లేదు. గరికపాటి గారికి వాచాలత్వం ఎక్కువ అని అంటూ ఉంటారు. అందులో భాగంగానే ఆ ప్రవచనంలో ఆయన ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. గరికపాటి గారికి అహంకారం కూడా జాస్తి అని అంటూ ఉంటారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారిపైనే ఆయన అహంకరించిన చరిత్ర ఉంది. తద్వారా ఆయన కావలసినంత అపకీర్తిని మూటగట్టుకున్నారు. సరే, ఆ విషయాన్ని ప్రక్కన పెడితే గరికపాటి గారు స్త్రీలు తలనీలాలు ఇవ్వకూడదు అని చేసిన వాదనకు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ గారు బలమైన కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమంటారంటే, స్త్రీలు భగవంతునికి తలనీలాలు సమర్పించుకోవడం అనేది భగవంతునికి భక్తురాలికి మధ్య ఉండే వ్యక్తిగత అంశం మాత్రమే. తమకు గాని తమ కుటుంబానికి గాని ఎంతో కష్టం వచ్చినప్పుడు స్త్రీలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తమ తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కుకోవడంలో ఎటువంటి తప్పు లేదన్నారు రంగరాజన్ గారు. ఇకనైనా గరికపాటి గారు తన వాచాలత్వాన్ని వదులుకుని ప్రవచనాలు చెప్పేటప్పుడు పద్ధతిగా, ఉద్దికగా చెప్పాలని భక్తులందరూ కోరుకుంటున్నారు.